కెరటం నాకు ఆదర్శం. జీవితంలో ఎన్నిసార్లు పడిపోయినా కెరటం ఆగదు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం, సుఖం, లాభం, నష్టం, మంచి, చెడు, బాధ, సంతోషం ఉంటాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. బాధపడే ప్రతిసారి నీవు సముద్రంలోని కెరటాన్ని ఆదర్శంగా తీసుకోమని చెప్తా. ఇక్కడ నేను కెరటం గురించి ఎందుకు చెప్తున్నానో చెప్తా. నేను చదువుకున్న రోజుల్లో కాలేజీకి వెళ్ళిన మొదటి రోజు ఒక బెంచీలో కూర్చున్నా. ఆ బెంచీ మీద ఆల్రెడీ అక్కడ చదువుకున్న వారు అన్ని బెంచీల మీద ఏవో పిచ్చి పిచ్చి రాతలు రాశారు. మీరు కూడా ఇలా ఎక్కడో ఒక చోట మనకిష్టమైన వారి గురించి రాస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎక్కువగా ప్రేమికులు రాసుకుంటూ ఉంటారు. కానీ ఒక బెంచీ మీద రాసిన ఒక లైన్ నన్ను బాగా ఆకర్షించింది. ఎందుకంటే ఆ లైన్ అంత బాగుంది. ఎక్కడ ఆ లైన్ బాగుందంటే అందులో రాసిన అంశం ఒక గొప్ప వ్యక్తి చెప్పినది. అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ రాశారు. అదేమిటంటే, కెరటం నాకు ఆదర్శం, ఎందుకంటే పడి లేస్తున్నందుకు. ఈ లైన్ ద్వారా మనం ఏమి తెలుసుకోవాలంటే, మన జీవితంలో అపజయం ఎదురైన ప్రతిసారి కెరటంలాగా పడి లేచి ముందుకు దూసుకొని రండి మిత్రులారా. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు గుర్తుకు వస్తూ మీ మనసులో ఆనందంతో ఉరకలు వేస్తుంది. మీ మెదడులోని ఆలోచనలో సముద్రపు ఒడ్డులోని కెరటాలలాగా అదే పనిగా వస్తుంటే, నువ్వు అదే సముద్రం మధ్యలో ఎలా ప్రశాంతంగా ఉంటుందో, నీవు కూడా నీ మెదడులోని ఆలోచనలను నడి సంద్రములాగా ప్రశాంతంగా ఉంచుకో. నేను మీకు నచ్చిన విషయము చెప్పి ఉంటే అనిపిస్తే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో కొత్త మోటివేషన్ గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.